తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసాలు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమాయక మహిళలను బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకుని కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేసిన కిరికిరి కిరణ్ రాయల్ భాగోతాన్ని బాధిత మహిళ ఇప్పటికే బయటపెట్టింది. ఆమె ఆత్మహత్యా యత్నానికి ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతున్న క్రమంలోనే రాయల్ కిరణ్తో బాధిత మహిళ ఉన్న మరో వీడియో వెలుగులోకి రావడం అతని అకృత్యాలకు అద్దం పడుతోంది. దీనిపై భగ్గుమన్న మహిళా లోకం జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో కష్టం వచ్చిన ప్రతి మహిళకు ఒక అన్నగా కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తానంటూ సిల్వర్ స్క్రీన్ పై డైలాగు తరహాలో జనసేన పార్టీ బహిరంగ సభల్లో ఉద్వేగపూరిత ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తిరుపతి మహిళలు, ప్రజలు. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ఇప్పటికే అతడి మోసాన్ని వివరిస్తూ విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా రాయల్ కిరణ్తో ఆమె ఉన్న మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మాట్లాడదు పొద్దు ముద్దున వీడియో ఎందుకు? తాను రాయల్ కిరణ్ పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నట్లు బాధిత మహిళపై జనసేన పార్టీ నేతలు విమర్శలు చేశారు. దీంతో ఆమె తాను చెప్పిన దానికి బలాన్ని చేకూర్చేలా గతంలో కిరణ్తో ఆమె ఉన్న వీడియోను బయటపెట్టారు. అంతేకాక 2013 నుంచి తనకు కిరణ్తో పరిచయం ఉందని, అప్పట్నుంచి నన్ను లొంగదీసుకున్నాడని, తాను కూడా కిరణ్ రాయల్ను నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతనెవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. తన భర్త అనారోగ్యంతో చనిపోయాక మగదిక్కులేని తన కుటుంబానికి అండగా నిలుస్తానని చెప్పి కిరణ్ రాయల్ నిలువునా మోసం చేశాడని బాధిత మహిళ తెలిపింది. ఇంట్లో ఉన్న డబ్బులు, ఆస్తులు అమ్మి బంగారం తాకట్టు పెట్టి మరీ కిరణ్ రాయల్కు ఇచ్చానని, ఇప్పటి వరకు వాటి గురించి అడిగితే ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె వాపోయింది. అందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ ఆడియోను కూడా ఆమె బయటపెట్టింది. నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్ ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తాను రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదో చేస్తానా? చెయ్యి. ఎక్కడికి పోతావో పో. నా ఇంటికా ఏమనుకుంటావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు చెప్పనా కొడుకు అనుకున్నాను ఏమైనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నా దగ్గర కాదు, కోసి వాత పెడతా. మర్డర్ కేసు పట్టు జైలు పోతా. 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. ఎట్లాంటివి? ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. తనకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకుండా అడిగితే తన 2 కుమారుల్ని చంపేస్తానంటూ కిరణ్ రాయల్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత మహిళ తెలిపింది. తనకు, తన పిల్లలకు అతడి నుంచి ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేసింది. కిరణ్ రాయల్ నుంచి తమను కాపాడి న్యాయం చెయ్యాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చేతులు జోడించి వేడుకుంది. నాకు, నా పిల్లలకి థ్రెట్ కూడా ఉందండి అతని వల్ల. నేను అందరినీ కోరుకుంటున్నా, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి దయచేసి. ఎందుకంటే పిల్లలు బయట తిరిగేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. అతని ద్వారా నాకు థ్రెట్ అనేది చాలా ఉంది. డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తున్నాను, దయచేసి నాకు న్యాయం జరిగేలా చూడండి. మరోవైపు మహిళా సంఘాలు కూడా కిరణ్ రాయల్ వ్యవహారంపై భగ్గుమన్నాయి. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని,
తిరుపతిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కిరణ్ రాయల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ మహిళా విభాగం నాయకురాలు గీతా యాదవ్ డిమాండ్ చేశారు. మహిళను మోసం చేసిన కిరణ్ రాయల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి డిమాండ్ చేశారు.